క్యాబినెట్లోకి కోదండరాం విద్యాశాఖను కేటాయించే అవకాశం మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం 6కి చోటు మైనార్టీపై సందిగ్ధం ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ నియమానికి గవర్నర్ ఆమోదం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా ఇక అసలు విషయానికి వస్తే ప్రొఫెసర్ కోదండరాం ఇక మనము ఆల్రెడీ ఒక కథనం చేయడం జరిగింది కోదండరాం గారికి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ మొట్టమొదటిగా పెట్టింది కాలోజీ టీవీ మాత్రమే ఎందుకో నేను చెప్తా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు కోదండరాంను పెడితే చాలా రకాల అడ్వాంటేజ్ ఉంటాయి ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం అనే వ్యక్తి పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా ఈయనకు ఒక పేరుంది అదేవిధంగా ఈయన పౌర హక్కుల ఉద్యమ నేతగా కావచ్చు లేదంటే ముఖ్యంగా తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఈయన రాష్ట్ర సాధనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈరోజు కొన్ని వేల కుల సంఘాలకు కార్మిక సంఘాలకు ఉద్యోగ సంఘాలకు అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలకు నాయకత్వం వహించినటువంటి ఏకైక వ్యక్తి కోదండరాం గారు స్వతహాగా ఆయన ప్రొఫెసర్ స్వతహాగా ఆయన ఒక టీచర్గా ఆయనకు ఒక మంచి పేరుంది సో ఇక్కడ విషయం ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటే ఒకటి ఇక్కడ ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి ధ్వంసమైనటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు ధ్వంసమైన విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలి అంటే ఇలాంటి నిరాడంబరుడు నిస్వార్థపరుడు కావాలి అది కేవలం ప్రొఫెసర్ కోదండరాం మాత్రమే ఈరోజు యూనివర్సిటీల అభివృద్ధి జరగాలి అంటే ఒక కోదండరాం లాంటి ఒక ఇంటెలెక్చువల్ కావాలి అది కేవలం కోదండరాం మాత్రమే ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా అది కోదండరాం తోటి సాధ్యమవుతుంది అని క్లియర్గా చెప్పగలను నేనైతే వాస్తవంగా సో ఇట్లా ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఖచ్చితంగా సఖ్యత ఉండాలి ఈరోజు ఆ సఖ్యత ఉండాలి అంటే కేవలం ప్రొఫెసర్ కోదండరాం గారితో సాధ్యం ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాంకి పార్టీలతో సంబంధం లేకుండా ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నిధులు తెచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కోదండరాం గారికి ఉంటుంది ఆ గౌరవం ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా తీసుకురాగలుగుతారు ఒకవేళ డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డిని తీసుకుపోయి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ విద్యా వ్యవస్థను సమూలమైనటువంటి మార్పులు చేయబోతున్నాం ఖచ్చితంగా ఈరోజు నిధులు కావాలి అంటే ఎన్ని కోట్లు అంటే ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు తీసుకురాగలిగే సత్తా దమ్ము ఉన్నాడు కోదండరాం అని చెప్పి చెప్పవచ్చు ఇంకొక విషయానికి వస్తే ఇంకా సరే మంత్రి అయ్యిండు సరే ఎమ్మెల్సీ అయ్యిండు మంత్రి అయ్యిండు కదా దోచుకుంటాడేమో అంటే ఒక అభిప్రాయం అందరికీ ఉంటుంది వాస్తవంగా సో కోదండరాం గారి ఫ్యామిలీ ఆల్రెడీ అమెరికాలో సెటిల్ అయిపోయారు వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నాకైతే ఉన్నటువంటి అభిప్రాయం సో ఎందుకంటే వాళ్ళ కొడుకు గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను సో ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం కనుక మంత్రి అయితే ఆయన ఏం వందల వేల కోట్లు సంపాదించుకోవాలని అవసరం లేదానికి ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలోనే టీజేసీ చైర్మన్గా ఈరోజు ఆయన కావాలనుకుంటే వందల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుండే ఒకవేళ కోట్ల డబ్బులే కావాలంటే కేసీఆర్ ఆల్రెడీ ఎన్నో ఆఫర్లు చేయడం జరిగింది కానీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించడం జరిగింది అప్పుడే ఒకవేళ కేసీఆర్తో జట్టు కట్టుంటే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుండే ప్రొఫెసర్ కోదండరాం గారికి ఆయనకేంది ఇప్పుడు ఇంకేమన్నా క్రెడిట్ కొట్టుకోవాలని ఏమైనా ఉంటుందా ఆయన తెలంగాణ డబ్బు మీద యావలేదు డబ్బు మీద యావ ఉంటే ఎప్పుడూ ఆయన కరప్ట్ అయ్యేవాడు ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణ ఉద్యమంగా పౌర హక్కుల సంఘ నేతగా నుంచి చూస్తూ ఉన్నాం ఆయన డ్రెస్ అదేవిధంగా ఉంటుంది ఆయన వ్యవహారశైలి అదేవిధంగా ఉంటుంది చాలా సౌమ్యంగా ఉంటుంది ఏ సామాన్యుడు ఫోన్ చేసినా తను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా లిఫ్ట్ చేసి వాళ్ళకు సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తాడు సో అలాంటి వ్యక్తి ఈరోజు డబ్బు మీద యావలేదు నిజంగా పేరు ప్రఖ్యాతలు ఏమైనా కావాలా అంటే అది కూడా అవసరం లేదు ఆయనకి ఎందుకంటే టీజేసీ చైర్మన్గా అన్ని వర్గాలకి నాయకత్వం వహించి ఈరోజు తెలంగాణ సాధనలో ప్రధానమైన భూమిక పోషించింది ప్రొఫెసర్ కోదండరాం గారికి ఆ చరిత్రలో ఆ పేరు చాలు కోదండరాం గారికి ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కనుక ఒక్క విద్యా వ్యవస్థను కనుక సమూలంగా ప్రక్షాళన చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ యువతకు అన్ని రకాల అవకాశాలు వస్తాయి విద్యార్థి యువతకు ఈరోజు ఒక నైపుణ్యమైనటువంటి విద్యార్థులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది అది కేవలం కోదండరాం గారితో సాధ్యం ఇది కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని
అందరూ కూడా గౌరవిస్తారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరాం గారిని క్యాబినెట్లో తీసుకొని విద్యాశాఖ మంత్రి కేటాయించాలి. ఆయనకు ఒక ఇండిపెండెంట్గా ఆయనకు ఎవరు కూడా అడ్డు చెప్పకుండా ఆయన వ్యవస్థలో ఆయన శాఖలో ఎవరికి అడ్డు చెప్పకుండా ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఇది మొత్తానికి అయితే ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎందుకు విద్యాశాఖ మంత్రి చేయాలో ఒక చిన్న అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. క్యాబినెట్లోకి కోదండరాం విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు, ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం, 6కి చోటు, మైనార్టీపై సందిగ్ధం, ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ నియమానికి గవర్నర్ ఆమోదం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ఇక అసలు విషయానికి వస్తే ప్రొఫెసర్ కోదండరాం ఇక మనము ఆల్రెడీ ఒక కథనం చేయడం జరిగింది. కోదండరాం గారికి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ మొట్టమొదటిగా పెట్టింది కాలోజీ టీవీ మాత్రమే. ఎందుకో నేను చెప్తా. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు కోదండరాంను పెడితే చాలా రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం అనే వ్యక్తి పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా ఈయనకు ఒక పేరుంది. అదేవిధంగా ఈయన పౌర హక్కుల ఉద్యమ నేతగా కావచ్చు, లేదంటే ముఖ్యంగా తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఈయన రాష్ట్ర సాధనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈరోజు కొన్ని వేల కుల సంఘాలకు, కార్మిక సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలకు నాయకత్వం వహించినటువంటి ఏకైక వ్యక్తి కోదండరాం గారు. స్వతహాగా ఆయన ప్రొఫెసర్, స్వతహాగా ఆయన ఒక టీచర్గా ఆయనకు ఒక మంచి పేరుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటే, ఒకటి ఇక్కడ ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి ధ్వంసమైన విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలి అంటే ఇలాంటి నిరాడంబరుడు, నిస్వార్థపరుడు కావాలి. అది కేవలం ప్రొఫెసర్ కోదండరాం మాత్రమే. ఈరోజు యూనివర్సిటీల అభివృద్ధి జరగాలి అంటే ఒక కోదండరాం లాంటి ఒక ఇంటలెక్చువల్ కావాలి. అది కేవలం కోదండరాం మాత్రమే. ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా అది కోదండరాం తోటి సాధ్యమవుతుంది అని క్లియర్గా చెప్పగలను నేనైతే వాస్తవంగా. సో ఇట్లా ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఖచ్చితంగా సఖ్యత ఉండాలి. ఈరోజు ఆ సఖ్యత ఉండాలి అంటే